ఈసారి సెంచరీ అట, 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత, 3 ఏళ్ల ముందే నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. తెలంగాణ నుంచి ఈసారి 15 మంది ఎంపీల్ని ఢిల్లీకి పంపుతాం, పెరగబోతున్న ఎంపీ ఎమ్మెల్యే సీట్లు, కొత్తగా 80 మందికి టికెట్లు, రిజర్వేషన్లతో 60 మంది వరకు మహిళల అసెంబ్లీలోకి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు బాధ్యత నాదే, ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, ఒక్కటి తగ్గినా ఎల్బీ స్టేడియంలో కాళ్ల ముందు క్షమాపణ చెప్పి బయటకు వెళుతా, విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ పైన సోషల్ మీడియాలో యుద్ధం, సామాజిక న్యాయభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేనేం అడుగుతున్నా అంటే 15 ఎంపీ సీట్లు నెక్స్ట్ టైం గెలుస్తాం, ఒక్కటి కూడా తగ్గదు అంటున్నారు. ఈసారి 17 ఎంపీ స్థానాల్లో 8కి ఎందుకు పరిమితమయ్యారు పవర్లో ఉండి కూడా? దీనికి ఆన్సర్ ఉందా లేదా? 8లో ఎన్ని మాట్లాడుకొని ఎన్ని ఓడిపోయారు, ఎన్ని అవతలని గెలిపించే ప్రయత్నం చేశారన్నది మీరే చెప్పాలి. బయట జరుగుతున్న డిస్కషన్ ఇది నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎంతసేపు ఏమంటున్నారు? రిజర్వేషన్లతో 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి పోతారట, కొత్తగా 80 మందికి టికెట్లు వస్తాయట. ఇప్పుడు మీరు ఈ సమావేశం దేని గురించి? సామాజిక న్యాయ సమరభేరి అని పెట్టారు. మరి వచ్చే సంవత్సరం 153 సీట్లు అవుతాయి, 119 నుంచి 153 పెరుగుతాయి. ఇందులో ఎస్సీ ఎస్టీ కోటా వాళ్ళకి రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళ కోటా వాళ్ళకి వస్తుంది. ఇక మిగతాది బీసీలకు మేము 42% అంటున్నాం, 100% 42% టికెట్లు బీసీలకు ఇచ్చి బీసీలని ఎమ్మెల్యేలను చేస్తామనే మాట మరి ఇక్కడ ఎందుకు రాలే? ఒక్క లైన్ కూడా లేదే. ఇప్పుడు 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి పోతే మహిళా రిజర్వేషన్ ద్వారా ఎవరు పోతారు? దొర పోటీ చేయలేకపోతే దొరసాన్ని నిలబెడతాడు. అదే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అవకాశం దొరుకుతుందా? అదే బీసీ మహిళలకు అవకాశం దొరుకుతుందా మీరు ఇవ్వకపోతే? మరి ఇప్పుడు మీరు మొత్తం మాట్లాడారు, 100 తగ్గాయి అన్నారు, 60 మంది మహిళలు సభకు పోతారన్నారు, మేము 100 గెలుస్తాం, అసలు ఏమాత్రం తగ్గమని అంటున్నారు. మరి ఎంతమంది బీసీలకు టికెట్లు ఇస్తామన్న విషయం ఎందుకు చెప్పలేకపోతున్నారు? గుర్తులేదా? మర్చిపోయిరా? అసలు ఈ టోటల్ సమావేశానికి సంబంధించిన థీమే సామాజిక న్యాయ సమరభేరి. దాని గురించి కదా మీరు మాట్లాడాల్సింది, ఆ సామాజిక న్యాయం గురించి కదా మీరు మాట్లాడాల్సింది. ఆ పాయింట్ ఎందుకు మీరు లేవనెత్తలే?